హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 38K సబ్స్క్రైబర్స్. అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి పర్టికులర్గా ఒక రాశి కానీ కాదు. సో చూద్దాం. సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. ఇది రీసెంట్ పాస్ట్. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఈ రీడింగ్ చూసేటప్పుడు. అంటే ద డెక్ 5 of Cups, recent past, 8 of Wands, Wheel of Fortune and 2 of Wands. సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఒక క్లారిటీ అయితే లేదు. బికాస్ 2 of Wands, మీ ఇద్దరికి క్లారిటీ లేదు, ఆర్ మీ ఇద్దరిలో ఒక పర్సన్కి క్లారిటీ లేదు. ఎక్స్పెషల్లీ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. అందువల్ల మీ ఇద్దరిలో ఒక పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్. ఓకే, తను చెప్పకపోతే నాకు తెలీదా, కాలమే చెప్తుంది, వెయిట్ చేసి చూద్దాం, మాట్లాడుకుంటున్న ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో. ఒకసారి 2 of Wands అని క్లారిఫై చేద్దాం. సన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేస్తే 7 of Cups అండ్ 8 of Wands. యా, సో సమ్ కన్ఫ్యూజన్, మీలో ఒకరికి ఇంకొక పర్సన్ మీద తనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి అనే ఒక రకమైన ట్రస్ట్ ఇష్యూస్, ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది మీ రిలేషన్షిప్లో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్, ఆర్ జెమినై, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. ఎక్స్పెషల్లీ స్ట్రాంగ్ లియో ఎనర్జీ, సింహరాశి అయి ఉండొచ్చు. Present 7 of Swords, 2 of Cups and the World. Again present 5 of Cups. ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను ఈ పర్సన్ని సోల్మేట్ అనుకున్నాను కానీ ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నారేమో అని ఇద్దరు ఫీల్ అవుతున్నారు, లేదా ఒక పర్సన్ చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అదే సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతుంది. ట్రస్ట్ ఇష్యూస్, అనుమానం అనుమానం అనుమానం. సో పాస్ట్లోని అదే, ప్రెజెంట్లోని అదే, ఫ్యూచర్లోని అదే. సో మీ హోల్ రీడింగ్ బేసిక్ బ్లాకేజ్ వచ్చేసి అనుమానం, ట్రస్ట్ ఇష్యూస్. యా, సో దానివల్ల ఒకవేళ మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని చీట్ చేస్తే ఇట్స్ ఓకే, ఒకవేళ చెయ్యకుండా అది మీ అనుమానమే అయితే ఇక్కడ మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు సఫర్ అవుతారు. 5 of Cups ఎనర్జీ. ఒకసారి 7 of Swordsని క్లారిఫై చేద్దాం. సో చారియట్. సో ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్లే మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళడం లేదు, ఎక్కడున్న రిలేషన్షిప్ అక్కడే ఉండిపోయింది. అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, తన ఇంటెన్షన్స్ ఏంటి అనేవి కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయి ఉండొచ్చు, వాటర్ సైన్.
Under the deck, Knight of Cups. I think ఇక్కడ ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది అయితే మీ పర్సన్ ఖచ్చితంగా. బికాజ్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, ఒకవేళ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ నిజమే అయితే గనక మీ పర్సన్ ఖచ్చితంగా తను మిస్టేక్ చేసిన ఒక రియలైజేషన్లో అయితే ఉన్నారు. బికాస్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎప్పుడు ఏంటంటే అట్రాక్షన్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, ఏదైనా చేస్తారు. బట్ కమిట్మెంట్, స్టెబిలిటీ వచ్చేసరికి ఈ పర్సన్ అంత క్లారిటీ ఇవ్వరు. సో మీకు అదే చేశారు, అదే చేస్తూ అట్ ది సేమ్ టైం తన ఆప్షన్స్ ఓపెన్గా ఉంచడం, మీకు క్లారిటీ ఇవ్వకపోవడం. సో దీనివల్ల మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అనేవి పెరగడం జరిగింది. బట్ ఇప్పుడు మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్, హై ప్రీస్టెస్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, తను ఖచ్చితంగా చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా, ఇంకా ఇష్టం, అట్రాక్షన్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అండ్ ఇంటెన్షన్స్, ద మూన్, 3 of Swords అండ్ ద ఫూల్. ద మూన్ అంటే ఓవర్ థింకింగ్, హ్యాంగ్డ్ మ్యాన్ విత్ ఓవర్ థింకింగ్. ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి. అండ్ 3 of Swords, మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ వేరే పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేసినా, మిమ్మల్ని దూరం పెట్టినా, మీ వాల్యూ అయితే మీ పర్సన్కి ఖచ్చితంగా తెలుస్తుంది రైట్ నౌ. అందుకే తను న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మీతో. ఆర్ మీ మధ్య ఉన్న గొడవలు ఏదైతే ఉన్నాయో సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే థాట్ అయితే ఉంది. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదనేది మనం చూద్దాం. బట్ రైట్ నౌ తను చాలా స్టాక్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. అండ్ అండర్ ద డెక్, నైట్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ నైట్ ఆఫ్ కప్స్ అనేది స్లో మూవింగ్ ఎనర్జీ. ఖచ్చితంగా మిమ్మల్ని హర్ట్ చేసినందుకు అపాలజీ చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న చూద్దాం ఈ సిచ్యువేషన్. Under the deck, Queen of Swords. సో మీరైతే రైట్ నో మీ పవర్లో మీరున్నారు. బికాస్ మీ పర్సన్ మీకు ఏదైతే చేశారో అది మీకు కూడా చాలా కష్టంగానే ఉంది తీసుకోవడం. సో రైట్ నో అయితే మీరు మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేదా కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడం కానీ చేస్తున్నారు. బట్ మీకు కూడా ఉంది తను మీకు అపాలజీ చెప్పాలి అని. ఒకవేళ కాల్ చేయకపోతే ఖచ్చితంగా, ఈవెన్ దో మీరు బ్లాక్ చేసినా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన దగ్గర నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందని. బికాజ్ మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్ అండ్ 7 of Pentacles. సో మీరు ఒక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం డెసిషన్ తీసుకోవాలి. ఈ స్టక్ ఎనర్జీలో అయితే నేను ఉండకూడదు, ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా. బికాజ్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది, అండ్ చాలా ఫియర్స్ ఉన్నాయి, భయాలు కూడా ఉన్నాయి మీకు ఈ రిలేషన్షిప్ గురించి. బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్, లైక్ మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. బట్ అపాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 of Cups అండ్ 9 of Wands. మీ ఇంటెన్షన్స్. మీలో కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అగైన్ కమ్యూనికేషన్ అండ్ చాలా భయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ మీకు కావాల్సిన టైం తీసుకుంటున్నారు. 7 of Pentacles. ఏం చెయ్యాలి ఈసారి? డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, రాంగ్ డెసిషన్ అయితే అస్సలు తీసుకోకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టోరస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం.
టెంపరెన్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ కావాలి అని. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఇన్ కేస్ మీరు సెపరేషన్లో ఉంటే, ఒకవేళ కలిసే ఉన్నారు మాట్లాడుకోవట్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు, మిమ్మల్ని అపాలజీ అడుగుతారు. బికాస్ 4 ఆఫ్ వాండ్స్ తనకి మీతో లైఫ్ కావాలి ఖచ్చితంగా. సో సెకండ్ ఛాన్స్ కోసం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంది ఇక్కడ. సో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇక్కడ యాక్షన్ రూపంలో కూడా చూపిస్తున్నారు. అండ్ విషింగ్ ఫర్ దిస్ కనెక్షన్, మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి, తనకు ఒక క్లారిటీ వచ్చింది. తను ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్, ఎస్పెషల్లీ సాజిటేరియస్. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఎంపరర్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ ద టవర్. సో నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ అయితే కనిపిస్తున్నాయి ద అవుట్కమ్లో. దానివల్ల రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండదు. మీరు ఫస్ట్ ఫోకస్ చేయవలసింది రిలేషన్షిప్స్ ఫౌండేషన్ మీద. బికాస్ ద ఫౌండేషన్ అన్నది లిటరల్లీ చాలా వీక్గా ఉంది. అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు, లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. దానివల్ల మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్. Ace of Swords, 6 of Swords and 4 of Pentacles. సో అగైన్ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా ఇక్కడ మీ పర్సన్ వద్దు అనుకున్నట్టు నాకు కనిపిస్తుంది. బికాజ్ వద్దు అనుకోవడం, లేదా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు ఇక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం, బికాజ్ మీకు కొంచెం టైం కావాలి. ఈసారి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి అనుకున్నారు. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. అందుకే ఇక్కడ అవుట్కమ్లో ఇది అవునని కాదు, నో అని కాదు, అంటే రీకన్సిలేషన్ ఉందని కాదు, సెపరేట్ అయిపోతున్నట్టు కాదు, ఒక స్టక్ ఎనర్జీ ఉంది. బికాస్ ఒక పర్సన్ యాక్షన్ తీసుకుంటుంటే ఇంకో పర్సన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం నో అని చెప్పడం లేదు రైట్ నో ఎనర్జీ ప్రకారం. సో ఇది ఎండింగ్ కాదు, అలాగే రీయూనియన్ కూడా కాదు, ఒక రకమైన స్టాక్ ఎనర్జీ. ఒక పర్సన్ మాట్లాడడానికి అప్రోచ్ అవుతుంది, ఇంకో పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఇద్దరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? Nine of Pentacles, 5 of Wands and 2 of Pentacles. Under the deck 3 of Wands. Only focus on yourself. మీ గురించి మాత్రమే ఆలోచించుకోండి. మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోండి. మీ ఎనర్జీ, మీ టైం అండ్ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అన్నీ మీ కంట్రోల్లోనే ఉండాలి. అండ్ 5 of Wands అంటే అన్నెసెసరీగా ఏ ఆర్గ్యుమెంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, వెళ్ళొద్దు. అండ్ 9 of Pentacles అంటే అగైన్ మీ కెరియర్ మీద చాలా ఫోకస్డ్గా ఉండండి. ఖచ్చితంగా మీరు అలా ఫోకస్డ్గా ఉంటే మీరు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. మీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగే అవకాశం ఉంది. సో ఎవరైతే అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ మీ ఓన్ గ్రోత్ మీద ఫోకస్ చేయకుండా ఉంటారో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ ఓన్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు అదన్నారు, అలాంటి మ్యాటర్స్లోనే అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు. దానివల్ల జీరో ఎనర్జీ, టైం వేస్ట్. ఓకే, దానివల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అండ్ మీరు ఒకవేళ మీ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే మనం ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి మెసేజెస్ చూద్దాం. ఫ్యామిలీ ఇష్యూస్, ఖచ్చితంగా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సోల్మేట్, సో మీ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్ కింద ఫీల్ అవుతున్నారు. అండ్ స్టెబిలిటీ ఈస్ కమింగ్. మీ పర్సన్ సైడ్ నుంచి అయితే తను స్టెబిలిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఎస్, సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. సో మీ పర్సన్ రైట్ నౌ మీరంటే చాలా క్రేజీగా ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్. సో మీ పర్సన్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు రైట్ నౌ. అయినా కానీ తను మీరే కావాలని చెప్పి యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ మీరు తీసుకునే డెసిషన్ బట్టి మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి.
అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.